ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రోడ్డు మీద రాజ్కి కావ్యకి పెద్దగా గొడవ జరుగుతూ ఉంటుంది. ఇక రాజ్ అయితే నువ్వు ఎప్పటికీ మా ఇంటికి రావద్దు, అసలు మా ఇంట్లో గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు అని చెప్పి కావ్యకి అనగానే, అసలు నేను మీ ఇంటికి రాననే కదా మీరు 2 సార్లు ఇంటికి వచ్చినా మిమ్మల్ని వెనక్కి తిరిగి పంపించాను, అది కూడా తెలీదా అని చెప్పి కోపంతో కావ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మొత్తానికైతే రాజ్ ఇక కావ్య ఏ బొమ్మనైతే తయారు చేసి విగ్రహాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వినాయక విగ్రహాన్ని అందరూ కూడా చూసి ఇక మొత్తం కూడా కప్పేసి ఉంటుంది. వినాయక చవితి కోసం ఇల్లంతా కూడా డెకరేషన్ చేసి చక్కగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తారు రాజ్ అయితే. ఇక అందరూ కూడా పట్టు వస్త్రాలు కట్టుకొని వినాయక చవితి కోసం ఇక అందరూ కూడా తయారై సిద్ధంగా ఉంటారు. నానమ్మ మొత్తం మీరన్నట్టు మొత్తం సిద్ధం చేసి ఉంచా, విగ్రహం కూడా తెప్పించాను, ఇక పూజ మొదలు పెడితే సరిపోతుంది అని చెప్పి రాజ్ అంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ అయితే, ఒరే రాజ్ అంతా సిద్ధం చేసావు కానీ ఫోన్ చెయ్యి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. అదేంటి నాన్నమ్మ, ఎవరికి ఫోన్ చేయాలి అని చెప్పి అనగానే, ఇంకెవరికిరా, ఈ ఇంటి కోడలు కావ్యకి ఫోన్ చేసి ఇక్కడికి తీసుకొని రా, పూజ చేయాలి కదా అనగానే, అదేంటి నానమ్మ, కావ్య రానని చెప్పినా కూడా ఎలా తీసుకొని వస్తాను నేను అని చెప్పి రాజ్ అంటాడు. ఇక అపర్ణ అయితే, ఏమోరా అదంతా నాకు తెలీదు, ఇంట్లో వినాయక చవితి పూజకి నువ్వు కావ్య పోయిన సంవత్సరం ఏ రకంగా చేశారో ఈ సంవత్సరం కూడా అలాగే చెయ్యాలి అని చెప్పి అపర్ణ అంటుంది. సరే మమ్మీ, నువ్వు చెప్తున్నావు కాబట్టి కళావతికి ఫోన్ చేస్తున్నాను, తను ఫోన్ ఎత్తేసరికి ఇక మొత్తం వినాయక చవితి వ్రతం గురించి మొత్తం వివరిస్తాను, తను వస్తే నేనేమి వద్దను అని చెప్పి ఇక ఫోన్ చేయగానే కావ్య లిఫ్ట్ చేయడం. ఇక కావ్య మొత్తానికైతే దుగ్గిరాల ఇంటికి వచ్చి రాజ్తో పాటు పూజ కార్యక్రమంలో కూర్చొని చక్కగా పూజ చేసి హారతి దేవుడికి ఇవ్వడం అంతా కూడా అపర్ణ కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. అపర్ణ ఆనంద బాష్పలతో కావ్య రాజ్ ఇద్దరు సతీ సమేతంగా పూజ చేయటం చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే, అమ్మ కావ్య, ఇక మొత్తానికి నువ్వు రావటం ఈ ఇంటికి వెలుగులు వచ్చాయని చెప్పి ఇక దగ్గరికి వస్తుంది. అక్కడ చూస్తే రాజ్ ఒక్కడే ఉంటాడు. రాజ్తో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా వినాయక చవితి పండుగ జరిపిస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా అపర్ణ చాలా డిసప్పాయింట్ అవుతుంది. నా కోడలు కావ్య ఇంటికి వచ్చి రాజ్తో పాటు కూర్చుని పూజ చేస్తున్నట్టు నేను భ్రమపడ్డానా అని చెప్పి చాలా బాధపడుతుంది అపర్ణ. ఇక్కడ ఈ రకంగా ఉంటే ఇక కావ్య వాళ్ళ ఇంటిలో అయితే మొత్తానికైతే వినాయక విగ్రహాన్ని ఇక బంటి తీసుకొని అప్పు అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరికీ కూడా పూజ రాజని తెలుసుకొని ఇక వాళ్ళిద్దరి చేత పూజ చేయించడానికి ఇక బంటి అయితే చక్కగా పూజ కార్యక్రమాలని స్టార్ట్ చేస్తాడు. ఇక అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య ఇక విగ్రహానికి చక్కగా బొట్టులు పెట్టి మండపం ఏర్పాటు చేసి ఇక వినాయకుడి విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటుంది. కనకం కృష్ణమూర్తి ఇక వినాయక విగ్రహం ముందు కూర్చొని, నా కూతురు జీవితం గురించి ఏం ఆలోచించావు తండ్రి, నీ గురించి ఇక నీ బొమ్మల విగ్రహాల గురించి ఇక చెప్పనవసరం లేదు, నా కూతురు నిజంగా నువ్వు ఈ బొమ్మ విగ్రహంలో ప్రాణం పోసుకున్నావేమో అన్నట్టుగా తయారు చేసింది. అలాంటి నా కూతురు కావ్య జీవితం ఈరోజు ఒంటరిగా నీ పూజ చేసేలాగా అవుతుంది. సతీ సమేతంగా కూర్చొని నీ పూజని ఎప్పుడు చేయించుకుంటావు? నువ్వు విఘ్నాలు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా చేసే దేవుడివి, మరి నువ్వు ఈ విధంగా ఒంటరిగా నా కావ్య పూజ చేసేలాగా ఎందుకు చేశావు అని చెప్పి కళ్ళమట నీళ్లు పెట్టుకొని ఇక కనకం అయితే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇక కావ్య చాలా బాధపడుతూ లాస్ట్ ఇయర్ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈ విధంగా పూజ జరిపించుకుంటూ ఉండగానే ఇక కాల్ వస్తుంది కావ్యకైతే. ఫోన్ కాల్ రావడంతో ఇక కృష్ణమూర్తి లిఫ్ట్ చేస్తాడు. ఎవరు అనగానే, అదే నేనేనయ్యా, మీ అమ్మాయి ఇందాక విగ్రహాన్ని తీసుకొని ఇచ్చింది కదా, అతన్ని మాట్లాడుతున్నాను అనగానే, చెప్పండి ఏమైంది అనగానే,
ఏం అవ్వలేదు, కానీ చిన్న పొరపాటు జరిగింది. వాళ్ళు అనుకున్నట్టుగానే విగ్రహం మొత్తం వచ్చింది, కానీ ఏదో ఎక్కడో వాళ్ళకి ఏదో తప్పుగా అనిపించిందంట. ఆ విగ్రహం గురించి ఇక ఎవరైనా వెళ్ళి ఆ విగ్రహం కోసం వివరించండి. లేదంటే ఏమన్నా పెయింటింగ్స్ ఏమన్నా తక్కువ పడితే మీరు వెళ్ళి పెయింటింగ్స్ వేయండి. దయచేసి ఇప్పటికిప్పుడు మీకు కాల్ చేశానని ఏమనుకోవద్దు. మాకు తెలిస్తే మేమే వెళ్ళేవాళ్ళం, కానీ వాళ్ళు బొమ్మని తయారు చేసిన మనిషినే రమ్మని పర్సనల్గా ఫోన్ చేశారు అని చెప్పి ఇక రిక్వెస్ట్గా మాట్లాడేసరికి మొత్తానికి ఇక కృష్ణమూర్తి అయితే సరేనని ఫోన్ పెట్టేస్తాడు. అమ్మ కావ్య, నువ్వు విగ్రహం ఇచ్చిన చోట నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళకి ఏదో ఒకటి విగ్రహంలో కనిపించట్లేదంట, ఏదో మనం పెయింటింగో ఏదో వేయలేదంట, దానికోసం మనకి ఫోన్ చేశారమ్మా అని చెప్పగానే, అదేంటి నాన్న, విగ్రహం అంతా కంప్లీట్ అయినాకే కదా ఇచ్చాము అని చెప్పి అనగానే, ఇక ఒక మెరుపు లాంటి వినాయకుడి చేతిలో పెట్టవలసిన ఇక బొమ్మనైతే ఇక గీయకుండా అక్కడే పెయింటింగ్ డబ్బా కనిపిస్తుంది. కృష్ణమూర్తి, అమ్మ కావ్య, ఇదిగోరా, ఇక్కడే వదిలేసావా? ఇది నువ్వు ఇంకా కనీసం ఓపెన్ కూడా చేయలేదా? మరి వినాయకుడి చేతిలో ఉన్న ఇక బొమ్మని నువ్వు ఏ రకంగా గీయలేదన్నమాట, అందుకే వాళ్ళు ఫోన్ చేశారు అనగానే, అయ్యో నాన్న, సరే నాన్న, ఇంకా వినాయక చవితి రావడానికి ఇంకా గంట ఉంది, గంటలో నేను వెళ్ళి వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళకి పెయింటింగ్ వేసి వస్తాను అని చెప్పి కావ్య బయలుదేరుతుంది. ఇక మొత్తానికైతే అనుకున్న ప్రకారమే ఇక దుగ్గిరాల ఇంటి వైపుకి వెళ్తూ ఉంటుంది. కావ్యకి అర్థం కాదు, ఇదేంటి మా అత్తయ్య గారాల ఇంటి వైపు ఇక వీళ్ళు లొకేషన్ పెట్టారు, కొంప తీసి ఇది వాళ్ళ ఇంటి విగ్రహంగా వెళ్ళిందా ఏంటి అని చెప్పి కావ్య ఇక అక్కడే అనుకుంటూ ఉంటే, ఇంతలో ఇక అక్కడికి రాజు వస్తాడు. లొకేషన్ తెలియక ఇక వెయిట్ చేస్తూ ఉంటారేమో, వెళ్ళి తీసుకురారా అని చెప్పి రాజును కూడా పూజ దగ్గర ఇక పంపించడం జరుగుతుంది. కానీ ఇందిరాదేవి అపర్ణకైతే అది కావ్య గీసిన బొమ్మని క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే కనకం వాళ్ళకి అంతకుముందే కావ్య విగ్రహం తయారు చేస్తున్నప్పుడే ఆ పెయింటింగ్ని దాచిపెట్టడం, ఇక మొత్తానికి కావ్యని ఏదో రకంగా ఆ ఇంటికి చేర్చాలనే తాపత్రయంతోనే ఇక కావాలని కావ్య రాజ్ని కలపాలని ఆ విధంగా చేస్తారు. ఇక అపర్ణ ఇందిరాదేవి బయటకు వెళ్ళి ఆ పెయింటింగ్ వేసిన అతన్ని తీసుకురారా అని చెప్పి అనగానే, సరేనని రాజ్ గుమ్మం చోటు ఇక ఎవరబ్బా అని చెప్పి చూస్తూ ఉంటే కావ్య కనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కావ్య కూడా రాజ్ వంక చూస్తూ, ఇంకా ఏంటి, ఇతనేంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి కావ్య అటు ఇటు ఇక వెళ్తూ ఉంటే, హలో, ఏంటి ఎక్కడెక్కడ తచ్చాడుతున్నావు? నిన్నెవరు ఇంటికి రమ్మని పిలవరు, వస్తే ఎవరు కూడా వద్దని అనరు, కావాలంటే లోపలికి రావచ్చు అనగానే, కావ్య, ఏం మాట్లాడుతున్నారు? నేనేమి ఎక్కడిక్కడ మీ ఇంటికి రావాలని నేనేమి తిరగట్లేదు, నేను ఒక పని మీద వచ్చాను. ఇక్కడ ఎవరికో వినాయక విగ్రహానికి డెలివరీ చేశారు, ఆయన కాల్ చేసి మరీ రమ్మన్నారు, అందుకే వచ్చాను అనగానే రాజ్ వెంటనే, ఏంటి వినాయక విగ్రహాన్ని నువ్వేనా రంగులు వేయడానికి వచ్చింది? అంతకుముందు కూడా మా ఇంట్లో ఇలాగేగా వచ్చావు, ఇప్పుడు కూడా వచ్చావా అని చెప్పి రాజ్ అనగానే, ఏంటి ఆ వినాయక విగ్రహాన్ని మీరు కొనుక్కున్నారా? నా కర్మ కాకపోతే అని చెప్పి అంటూ ఉంటే, ఇంతలో ఒరే రాజ్, ముహూర్తం, వినాయక చవితి ముహూర్తంకి టైం అవుతుంది, ఆ మనిషి వచ్చారా అని చెప్పి కేక వేయడంతో, హా వచ్చారు మమ్మీ అని చెప్పి రాజ్, దయచేసి వినాయక విగ్రహానికి రంగులు వేయి అని చెప్పి అనగానే, కావ్య, పూజా విగ్రహాన్ని బయట పెట్టండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఇంతలోనే అపర్ణ ఇందిరాదేవి, ఏంటి అత్తయ్య గారు, కావ్య గుమ్మం దాకా వచ్చి లోపలికి రానని బెట్టు చేస్తుంది అనగానే, అవును, ఎంతైనా సెల్ఫ్ రెస్పెక్ట్ గల అమ్మాయి కదా, అందుకే అనుకుంటా అని ఇక ఇద్దరు కూడా బయటికి వస్తారు. కావ్యం చూసి, కావ్య అని చెప్పి అపర్ణ ఇక గబా బయటికి రాబోతుంటే, అత్తయ్య గారు అని చెప్పి చాలా ఆప్యాయంగా ఇక కావ్య వస్తుంది. అత్తయ్య గారు మీరు ఎలా ఉన్నారు అనగానే, ఏదో రకంగా ఉన్నానులే, నువ్వు మాత్రం నన్ను చూడ్డానికి రాలేదు, ఇప్పుడు కూడా గుమ్మం దగ్గరే ఉండి లోపలికి అడుగు పెట్టట్లేదు, అంటే నీ ఉద్దేశం ఏంటి? నన్ను చూడకూడదనేగా అనగానే, అయ్యో అత్తయ్య గారు అదేమీ కాదు అనగానే, మరింకేం కాదు,
నాకు ఒంట్లో బాలేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, వీడేమో కోపంతో ఏదో గొడవ చేశాడు, అదంతా నువ్వు మనసుకు తీసుకొని గడప దాటి వెళ్ళిపోయావు. ఇప్పుడు నాకు ఒంట్లో బాగానే ఉంది, కనీసం నా మొహం చూడ్డానికి కూడా నువ్వు రాలేదు, అందుకే నేను ఇక్కడికి నీ దగ్గరికి వచ్చాను అనగానే అత్తయ్య గారు అంత మాట అనకండి, మీరు క్షేమంగా ఉన్నారు అంతే చాలు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక దుగ్గిరాల కుటుంబం మొత్తం బయటికి వస్తుంది. కావ్యను చూసి అందరూ కూడా సంతోషపడతారు. అమ్మ కావ్య, ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావేంటి, లోపలికి రా అనగానే, డాడీ తను మన ఇంటికి కోడలుగా రాలేదు, నేను కూడా తను వస్తే ఏమీ అనననే అన్నాను, కానీ మన విగ్రహానికి పెయింటింగ్ వేయడానికి వచ్చింది కళావతి, ఈ విగ్రహాన్ని తయారు చేసింది ఆవిడే అనుకుంటా అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంత కళగా గణపతి చేసింది మన కావ్యనని నాకు అస్సలు అర్థం కాలేదు. నిజంగా కావ్య ఎంత బాగా చేశావో, వినాయక విగ్రహం బుజ్జిగా ఎంత ముద్దుగా ఉన్నాడో అని చెప్పి అనగానే కావ్య మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే కావ్యను చూసి స్వప్న, కావ్య రావే రా, గణపతి విగ్రహానికి నువ్వు చేతిలో వేయాల్సింది ఇక పెయింటింగ్ వేయలేదు, దాన్ని కంప్లైంట్ చేద్దు కానీ రా అనగానే అలాగే నుంచుని గడపను చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, నువ్వు గడప దాటి వెళ్ళావు కోడలుగా, కానీ ఈ ఇంటికి లక్ష్మీదేవిలాగా మళ్ళా తిరిగి వస్తున్నావు, అది కూడా గణపతి కోసం. నువ్వు మా అందరి కోసం ఆలోచించి ఈ గణపతి విగ్రహం కోసం లోపలికి రావాలి, ఎలాంటి విఘ్నాలు లేకుండా పోగొట్టే ఆ తండ్రి అది భగవంతుడు, నువ్వు వచ్చి పెయింటింగ్ వేయమ్మా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అంటూ ఉంటే ఇక కావ్య లోపలికి రాబోతుంటే, అయ్యో ఎలా వస్తుంది, కావ్యకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, లోపలికి అడుగేలా పెడుతుంది, రాజేమో తనని లోపలికి రమ్మని పిలవలేదు, తనేమో బయటికి వెళ్ళిపోయే ముందు ఈ గడపలో కాలు పెట్టను సెలవు అని వెళ్ళిపోయింది, అలాంటప్పుడు ఎలా వస్తుందమ్మా అని చెప్పి రుద్రాణి రానివ్వకుండా మాట్లాడుతూ ఉంటే, నోరు మూయి రుద్రాణి, ఈ ఇంటిలో మీరందరూ ఉంటే నా కోడలు ఒక్కదే బయట ఉండాలా, నా కోడలు ఈ వినాయక చవితి రోజు ఆ భగవంతుడి వల్లే ఈ ఇంటికి రావాలి, నువ్వు చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ ఇప్పుడే చెప్పాలి, చెప్పు మర్యాదగా, కావ్యని ఏ విధంగా దూషించావు నువ్వు, నేను ఇక్కడ ఉండగానే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు, నేను లేనప్పుడు కూడా కావ్య గురించి ఇలాగే మాట్లాడుంటావు అనగానే, అయ్యో వదిన నేనేం మాట్లాడలేదు అనగానే, నువ్వే ఏదో మాట్లాడావు, అందుకే రాజ్కి ఆ చెప్పుడు మాటలు తలెత్తాయి, అరే రాజ్ నువ్వు ఇంటికి వెళ్ళి కాలు పట్టుకొని తీసుకొని వస్తానన్నా నా భార్య ఒప్పుకోలేదు అన్నావు కదా, మా కళ్ళ ముందే అందరి ముందు తనకి సారీ చెప్పి లోపలికి రమ్మను అనగానే, అయ్యో అత్తయ్య గారు ఆయన నాకు క్షమించమని అడగనవసరం లేదు, ఆ రుద్రాణి గారు మీరు కూడా నా గురించి మీరేమీ చెప్పనవసరం లేదు, నేను ఇక్కడికి వచ్చింది విగ్రహంలో చిన్న మిస్టేక్ ఉందని, ఆ మిస్టేక్ చేసింది నేనే కాబట్టి సరిదిద్దే అవకాశం నాకు వచ్చినప్పుడు నేను ఈ ఇంటి కోడలుగా కాదు, ఆ బొమ్మని విగ్రహాన్ని తయారు చేసే ఇక ఒక వ్యక్తిగా వచ్చాను అని చెప్పి లోపలికి అడుగు పెట్టగానే గణపతి చేతిలో నుంచి పువ్వు అయితే పడుతుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ సంతోషపడతారు. ఇక మొత్తానికి పూర్తి చేసి, సరే అత్తయ్య గారు నేను వెళ్తాను అనగానే కావ్య 2 చేతులు పట్టుకుంటుంది. అపర్ణ, ఎక్కడికి వెళ్తావు, నువ్వు గణపతి పూజ చేసే వెళ్ళాలి, ఇది నేను నీకు ఆర్డర్ వేస్తున్నానే అంతే అనగానే, అత్తయ్య గారు అనగానే, అత్తయ్య గారిని కాబట్టే చెప్తున్నాను, ఏ నా మీద నీకు గౌరవం లేదా, ఇష్టం లేదా, అంతకు మించి ప్రేమ లేదా, నేను ఏది అడిగినా నేను చేస్తాను అత్తయ్య గారు, మీరు ఏది చెప్పినా నేను చేస్తాను అని చెప్పి పదే పదే అనేదానివి, ఇప్పుడు నా కోసం పూజ చేయలేవా, నా ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదిరిపడుతుంది, ఈ వినాయక విగ్రహం ముందు నా కోడలు పూజ చేస్తే చూడాలని ఆశపడుతున్నాను, చూడు కావ్య నువ్వు వినాయక విగ్రహానికి పూజ చేసే వెళ్ళాలి, ఆ తర్వాత నీ ఇష్టం, గడప దాటావంటే నా మీద ఒట్టే అని చెప్పి అపర్ణ గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాటలకి కావ్య ఇక ఏమీ చేయలేక పూజా కార్యక్రమంలో కూర్చుంటుంది. ఇక కనకం ఫోన్ చేస్తుంది అపర్ణకి, ఏంటి వదిన గారు కావ్య పూజ చేయడానికి ఇక ఇష్టపడిందా అనగానే, ఇష్టపడింది, రాజ్ కావ్య పూజకు కూర్చున్నారు, నువ్వు ఆ విధంగా చేసి చాలా మంచి పని చేసావు కనకం అని చెప్పి కనకంతో దొంగచాటుగా మాట్లాడి సంతోషంగా ఫోన్ పెట్టేస్తుంది. ఇక అపర్ణ మొత్తానికి రుద్రాన్ని చూసి, అంటే
ఇక ఈ కావ్యని ఇక్కడికి రప్పించడానికి ఇంత పన్నాగం పన్నారన్నమాట అని చెప్పి రుద్రాణి ఉడికిపోతూ ఉంటుంది. ఇక కావ్య వినాయకుడి మంత్రాలతో వినాయక చవితి సమంతకమణి కథని ఇక పూర్తి చేసి అక్షింతలతో అందరి నెత్తి మీద వేస్తూ మొత్తానికి ఇక రాజ్ కూడా వేసుకుంటాడు. ఇక కావ్య అలానే చూస్తూ ఉంటే అపర్ణ ఏంట్రా చూస్తున్నావు, అక్షింతలు తీసుకొని మీ ఆవిడకి వెయ్యి అనగానే ఇక కావ్య అలానే చూస్తూ ఉంటే అక్షింతలు తీసి రాజు వేస్తాడు. పూజ కంప్లీట్ అయిపోయింది అత్తయ్య గారు, నేను వెళ్ళి రావాలి అనగానే వెళ్ళి రావాలి, ఖచ్చితంగా వెళ్ళి రావాలి కావ్య, నా కొడుకు చేసిన పనికి నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఈరోజు ఈ ఇంట్లో ఇంత కలగా పూజ చేసిన నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా ఈ ఇంటిలోనే కోడలుగా ఉండిపోవాలి. మనకి తగిలిన నీలపనిందలు మొత్తం తుడిచికొట్టుకొని పోవాలి అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య వెళ్ళొద్దు, భోజనం చేసి వెళ్ళవు అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య ఇక అందరూ కూడా బ్రతిమలాడతారు. ఇక స్వప్న అయితే అక్క సారీ కావ్య, ఏంటే ఈ ఇల్లు నీది, నువ్వు వెళ్ళడం ఏంటే, ఈ ఇంట్లో నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉండిపోవాలి, ఇంట్లో అందరూ నువ్వు తప్పు చేసావని ఎవరు అనట్లేదు అని చెప్పి ఇక స్వప్న కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఏంటి కావ్య, నాతో నువ్వేమన్నావు, మా అత్తగారిని నేనే చూసుకుంటాను దగ్గరుండి అన్నావు, కానీ ఇప్పుడు ఈ రకంగా వదిలి వెళ్ళడం న్యాయమేనా అని చెప్పి అంటూనే ఒక్కసారిగా చెమటలు పట్టి సోఫాలో కూర్చునిపోతుంది. అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి గబా గబా లోపలికి వెళ్తుంది. వెళ్ళగానే రాజ్ ఇక గబా గబా రాజ్ కూడా వెళ్తాడు ట్యాబ్లెట్ తేయడానికి. ఇక రాజ్ ట్యాబ్లెట్ తీసుకురావడానికి వెళ్ళగానే కావ్య కూడా వెళ్తుంది. ఇద్దరు పరుగు పరుగున వెళ్ళగానే ఇక ట్యాబ్లెట్ డబ్బాలోంచి ట్యాబ్లెట్స్ తీస్తూ ఉంటే పక్కనే ఉన్న సీసా కనిపిస్తుంది ఇక రాజ్కి. అది గబా గబా తీస్తూ ఉంటే ఏమండి ఏంటిది, ఇదెందుకు తీస్తున్నారు అని చెప్పి అనగానే ఈ ట్యాబ్లెట్సే కదా మమ్మీ వేసుకునేది అనగానే ఈ ట్యాబ్లెట్సా, ఈ ట్యాబ్లెట్స్ కాదు, ఇవి వేసుకుంటారు అత్తయ్య గారు అని చెప్పి ఇక గబా గబా ఇక ట్యాబ్లెట్స్ తెచ్చి అత్తయ్యకి ఇక నోట్లో వేసి మంచినీళ్ళు పడుతుంది. ఇక వెంటనే నార్మల్ స్థితికి వస్తారు. కావ్య ఒక్కసారిగా ఒక్క నిమిషం అత్తయ్య గారు అని చెప్పి ఫాస్ట్గా రాజ్ చూపించిన ట్యాబ్లెట్స్ సీసాని ఒకసారి తీయండి అని చెప్పి తీసుకుంటుంది. ఒక్కసారిగా ఆ ట్యాబ్లెట్స్ చూసి ఆశ్చర్యపోతుంది. ఏమండి ఈ ట్యాబ్లెట్స్ ఎక్కడివి అనగానే ఇదిగో ఇక్కడే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఉన్నాయి అని చెప్పి విడిగా షెల్ఫ్లోంచి తీసి చూపిస్తాడు. ఈ ట్యాబ్లెట్స్ అత్తయ్య గారు ఎప్పుడు వేసుకున్నారు అనగానే ఏమో తెలీదు, కానీ ఇవే ట్యాబ్లెట్స్ కదా, అప్పుడు డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్సే కదా రాశారు అనగానే లేదు ఈ ట్యాబ్లెట్ సీసా కరెక్టే కానీ ఇందులో ఉన్న మెడిసిన్ ఇది కాదు అని చెప్పి అందరి ముందు కావ్య మెడిసిన్స్ తీయకుండా మొత్తానికి ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు ఈ సీసాలోకి వచ్చాయి అని చెప్పి రాజ్తో అనగానే రాజ్కి అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునండి, నిజానికి ఈ ట్యాబ్లెట్స్ అత్తయ్య గారు వేసుకునేది కాదు, కానీ ఇందులో ఎవరో ఏదో చేశారు అని చెప్పి కావ్య అనడంతో రాజు ఆలోచనలో పడతాడు. ఇక కావ్యకి అర్థమవుతుంది ఏదో పిడుగులాగా ఇక్కడ ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా అత్తయ్య గారి ప్రాణాలకి ఏదో ముప్పు తెచ్చే ట్యాబ్లెట్స్ని ఇందులో కలిపారు, ఇది ఖచ్చితంగా ఎవరి పనో తేల్చుకునే వెళ్తాను అని చెప్పి కావ్య ఇక ఏమండి ఈ విషయం మీరు బయట ఎవరికి చెప్పమాకండి దయచేసి అనగానే సరే నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు భోజనం చేసి వెళ్తే వెళ్ళు, ఉండిపోతే ఉండిపో, జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి కొంచెం కోపంతో కొంచెం ప్రేమతో కావ్య ఉండిపోతేనే బాగుండు అన్నట్టు మాట్లాడతారు. ఇక రాజు మాటలకి కావ్య ఇక అలానే చూస్తూ ఉండిపోతాను అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు ఉండిపోతావని అని చెప్పి ఇక నడుచుకుంటూ బయటకు రాగానే కావ్య అత్తయ్య గారు మీరు అన్నట్టుగానే నేను ఉంటాను, మీరేమీ దిగులు పడకండి, ఖచ్చితంగా మీ దగ్గర నేనే ఉంటాను అని చెప్పి ఇక కావ్య అయితే ఆ మెడిసిన్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఇవి బ్లడ్ ప్రెషర్ పెంచే ట్యాబ్లెట్స్ అని తెలుసుకుంటుంది. ఇక భోజనాలన్నీ సిద్ధం చేస్తుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఖచ్చితంగా ఈ వినాయక చవితి రోజు ఆ దేవుడు నాకు ఎంతో కొంత తెలిసేలాగా చెయ్యాలి,
నా పడిన నీలాప నిందల్ని ఇక తొలగించుకొనే వెళ్ళాలి అని చెప్పి కావ్య ఇక అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇక రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, ఈరోజు ఆ కావ్య ఇంటికి వచ్చింది, ఉండిపోతానని కూడా చెప్పింది. ఏంటి మమ్మీ ఇదంతా అనగానే, అవునరా, నేను కూడా ఏంటా ఇలా జరిగింది అని అనుకుంటున్నాను. కానీ ఆ రోజు ఆ ట్యాబ్లెట్స్ మార్చి ఇక అపర్ణ వదినని పైలోకాలకి పంపించేస్తే కంప్లీట్గా పీడ పోయేది. కానీ ఏం చేస్తాం, మొత్తానికి బ్రతికి బట్ట కట్టింది అని చెప్పి అనుకుంటూ ఉంటే కావ్య ఒక్కసారిగా నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది అని చెప్పి ఇక తెలివిగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడతారా అని. సరే కానీ, అరే నువ్వు ఆ ట్యాబ్లెట్స్ సీసాని తీసేసి పడేయమని చెప్పాను, పడేసావా అనగానే, నాకెప్పుడు చెప్పావు మమ్మీ, నేనేమి చేయలేదే అనగానే, వామ్మో నువ్వేమి చేయలేదా అంటే ఆ ట్యాబ్లెట్ సీసా ఎక్కడుందిరా అనగానే, ఇంకెక్కడుంటుంది, అత్త రూమ్లోనే ఉంటుంది. ఒకవేళ ఉన్నా ఏం పర్వాలేదులే మమ్మీ, మళ్ళా ఆ ట్యాబ్లెట్ వేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకొని ఈసారి పైలోకాలకి శాశ్వతంగా పోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక కావ్యకి రగిలిపోతుంది. ఎంత ఘోరంగా ఈ ఇంట్లో ఉంటూ ఈవేళ ఇంట్లోనే ఉంటూ మా అత్తగారి ప్రాణాలే తీయాలని కోరుకున్నారా, మీరు అసలు మనుషులే కాదు అని చెప్పి మనసులో అనుకొని, ఇంతవరకు ఎప్పుడూ కూడా మీరు ఇంతగా దిగజారిపోతారనుకోలేదు. కానీ ఆ దేవుడు ఈరోజు మీ ఇద్దరి భాగవతాన్ని నా కళ్ళ ముందే తెలిసేలాగా చేశాడు అని చెప్పి ఫోన్ను తీసి మొత్తం రికార్డ్ చేస్తుంది రాహుల్ రుద్రాని మాటల్ని. ఇక ఆ రికార్డ్ని తీసుకొని భద్రంగా కిందికి వస్తుంది. ఒక్కసారిగా ఇక స్వప్న వచ్చి, అక్క కావ్య, ఈరోజు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏ విషయం అనగానే, మా అత్తను మా భర్త ఇద్దరు కలిసి చాలా కుట్ర చేశారే, అది కూడా నాకు ఇందాకే తెలిసింది అనగానే, ఏంటది అనగానే, ఒక్కసారిగా నీకు ఫేక్ కాల్ తెప్పించింది ఎవరో కాదే, నా భర్త. ఎందుకంటే వాడు ఇందాకే ఫోన్ చేశాడు, వాడితో మాట్లాడుతున్నట్టున్నాడు. నీకు ఫేక్ కాల్ చేయించాను, నీ అకౌంట్లో నీకు డబ్బులు వేస్తాను, నువ్వు దయచేసి ఇక్కడికి రావద్దు అని బ్రతిమలాడుతున్నాడే. నేను నా కళ్ళారా నా చెవులారా విన్నాను. కానీ వీళ్ళని ఏ రకంగా పట్టించాలో నాకు అస్సలు అర్థం కావట్లేదే అనగానే, కావ్య ఎవరు, ఏ రకంగా విన్నావు, ఒక్కసారి ఆ మాటలు ఒకసారి చెప్పు అనగానే, మీ ఆఫీస్లోనే ఉన్నాడంట, మేనేజర్ అంట, వాడి పేరు ఏదో గిరీశం అంటే అనగానే ఒక్కసారిగా కావ్యకి అర్థమైపోతుంది. ఆ రోజు గిరీశం మేనేజర్ ఇక కాల్ చేసి కావాలని ఈ రకంగా నన్ను అక్కడికి రప్పించేలాగా చేశాడనమాట అని చెప్పి మొత్తం తెలుసుకొని, స్వప్నక్క నీకు ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు నిజంగా నీ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఈ నిజాన్ని బయట పెట్టగలను, లేదంటే నేను జీవితాంతం ఇంటి బయటే ఉండగలుగుతాను. నువ్వు మాత్రం నీ భర్త గురించి చెప్పిందంతా కూడా ధైర్యం చేసుకుని విను అనగానే, ఇక స్వప్న ఏం మాట్లాడుతున్నావే కావ్య చెప్పు అనగానే ఇక వీడియోని చూపిస్తుంది. ఇక కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటే వీడు ఇంత ఘోరంగా అపర్ణ ఆంటీని చంపాలని చూశాడా, అసలు వీళ్ళిద్దరూ అమ్మ కొడుకులిద్దరూ కడుపుకి గట్టి తింటున్నారా అన్నం తింటున్నారా అనగానే, సరే స్వప్నక్క, ఈ విషయం గురించి ఏమనుకుంటున్నావు, ఇది అందరి ముందు చూపిస్తే ఖచ్చితంగా రుద్రాణి గారిని రాహుల్ని జీవితాంతం బయటికి వెలవేస్తారు. ముఖ్యంగా నా భర్త రాహుల్ ప్రాణాలని తీసేస్తాడు. ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే, ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు, వీళ్ళు ఇంత క్రూరంగా అపర్ణ ఆంటీని చంపాలని ఈ ఆస్తి కోసం ఈ కంపెనీ కోసం ఇంత ఘోరంగా దిగజారిపోయిన వాళ్ళని నా మొహం చూసి వదిలిపెడదాం అనుకుంటున్నావా, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. వీడికి ఈరోజు అపర్ణ ఆంటీ ప్రాణాలు తీయాలనుకున్నాడు, రేపటి రోజు నన్ను కూడా ఈ రకంగానే చేస్తాడు. ఇలాంటి వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. వీడి ఈ రోజుతో వీడికి నిండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పద, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి స్వప్నని కిందకి కావ్యని తీసుకుని వస్తుంది. ఇక మొత్తానికైతే ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కావ్య ఇక అందరి సంతోషం చూస్తూ, స్వప్నక్క వద్దులేవే, వదిలేసే అనగానే, ఏంటే వదిలేసేది, ఈరోజు వీడి భాగోతం మొత్తం బయట పెట్టాల్సిందే అని చెప్పి స్వప్న వచ్చి రాజ్
నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా మా కావ్య విషయంలో అనగానే, ఏంటి స్వప్న, ఏం మాట్లాడుతున్నావు? మీ కావ్య విషయంలో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. కళావతి తప్పు తెలుసుకొని తనకు తానే ఇంటికి వచ్చి ఈ ఇంట్లోనే ఉంటుంది అంటే అర్థం చేసుకో. మమ్మీ విషయంలో తను పొరపాటు చేసింది. నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమనలేదు. నేనేమీ తప్పు చేయలేదు అని చెప్పి కావ్య వంక చూస్తూ ఉంటే, కావ్య వద్దక్క వదిలేసేయ్ అనగానే, ఎందుకు వదలాలి? ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. రాజ్, నువ్వు చెప్పింది 100% కరెక్టే, కానీ జరిగింది అది కాదు కదా. మా చెల్లి కావాలని ఈ మా అపర్ణ ఆంటీని వదిలి వెళ్ళలేదు. దానికి కారణమైంది ఇదిగో ఇక్కడ నిలువెత్తుగా నుంచని ఉన్నాడే నా భర్త. ఇతని మూలంగానే అపర్ణ ఆంటీ కోమా స్టేజ్కి వెళ్ళింది అనగానే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నీ చెల్లిని ఇంటికి రాపించడానికి నా కొడుకు మీద నిందలు వేస్తున్నావా? మర్యాదగా ఉండదు అని చెప్పి ఇక రుద్రాని అంటూ ఉంటే, ఏంటి నీకిచ్చేది మర్యాద? ఇంకొక 10 నిమిషాల్లో నువ్వు నీ కొడుకు తట్టా బుట్ట సర్దుకొని ఈ ఇల్లు వదిలి వెళ్తారో ఈ లోకం వదిలి వెళ్తారో ఎవరికి తెలుసు. నోరు అదుపులో పెట్టుకో అని చెప్పి స్వప్న అనగానే ఇంట్లో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. స్వప్న, ఏంటమ్మా ఇది? కావ్య ఇంట్లోనే ఉంటుంది. రాజ్ కావ్య త్వరలోనే ఒక్కటవుతారు. నువ్వు అనవసరంగా గొడవ చేయొద్దు అని చెప్పి ఇందిరాదేవి అనగానే, అవును నేనే గొడవ చేస్తున్నాను అమ్మమ్మ. ఎందుకంటే ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అందుకే ఈరోజు అందరి ముందు బట్ట బయలు చేయాలని అనుకున్నాను. ఇది ఒకసారి మీరే చూడండి అని చెప్పి ఇక రాజ్కి వీడియో క్లిప్ని చూపిస్తుంది. ఇక రాహుల్ రుద్రాని మాట్లాడుకున్న మాటలు చెవులారా వింటాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు రాజ్కి. ఇక కళ్ళ ముందే రాహుల్ మొహాన్ని చూసి ఇక ఒక్కసారిగా ఇక కాలర్ పట్టుకొని, ఒరే రాస్కెల్, నువ్వు అసలు మనిషివేనా? మనిషి పుట్టుకు పుట్టిన పశువ్వా? మా మమ్మీనే చంపాలని చూస్తావా? నీకెంత ధైర్యం రా అని చెప్పి ఇక బాగా చితక్ కొడతాడు. రాజ్ రాజ్ అని అందరూ పట్టుకోగానే, నన్ను వదలద్దు, నన్ను వదలండి, వీడి ప్రాణాలు తీస్తాను అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, ఇంకా వీడియోలో ఏముందా అని చెప్పి ఇక చూసేసరికి రాహుల్ రుద్రాని భాగోతం మొత్తం కూడా కనపడుతుంది. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒరే, నిన్ను ఈరోజు నిలువాల చీరేస్తాను, నా మమ్మీని చంపాలని ఎందుకురా ప్రయత్నించావు అని చెప్పి ఇంకా అంటూ ఉంటే రుద్రాని ఇక ఒక్కసారిగా ఏమనాలో అర్థం కాదు. ఇక సైలెంట్ అయిపోయి ఇక రాహుల్ రాహుల్ అని చెప్పి ఇక కాపాడబోతూ ఉంటే ఒక్కసారిగా ఇంట్లో అందరూ రాజుని దగ్గరికి లాగేస్తారు. ఇక కావ్య, ఏమండి, నిదానంగా ఉండండి. వీళ్ళు చేసిన పనికి ఆ వినాయక చవితి రోజే వీళ్ళ బండారం బయటపడింది అంటే వీళ్ళకి ఏదో ముప్పు జరగబోతుంది. వీళ్ళు జీవితాంతం నీలప నిందలతో ఇక నన్ను తల ఎత్తుకోవడానికి లేకుండా చేద్దామని అనుకున్నారు. ఆ భగవంతుడే వీళ్ళిద్దరి బండారం బయటపడేలాగా చేశాడు అని చెప్పి కావ్య చెప్పడం, ఇక రాజైతే నేను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరినీ ఈ ఇంట్లో నుంచి పంపించడం ఒక్కటే పరిష్కార మార్గం కాదు. వీళ్ళు డబ్బు పిచ్చితో తల్లిని తండ్రిని ఎవరినైనా చంపే రకాలు. కాబట్టి స్వప్న, నువ్వు చెప్పినట్టుగానే వీడు ఈ ఇంటిలో ఉండడానికి వీల్లేదు అనగానే ఇక రాజ్, అది ఏం జరిగిందంటే అని చెప్పి రాహుల్ చెప్పబోతుంటే ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా సుభాష్ చాలా కోపంతో, ఇంకా ఏంట్రా రాజ్, అసలు నువ్వెవడిరా? ఎవరో ఎక్కడో అనాథ శరణంలో బతకాల్సిన నీ తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిన్ను ముప్పూటలా మెక్కించి ఇంత వాడిని చేస్తే అపర్ణని చంపాలని చూస్తావా? నువ్వింత నీచుడివా అని చెప్పి ఇక పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయిస్తాడు సుభాష్. అయితే రాహుల్ రుద్రానిని అరెస్ట్ చేయించి ఇక ఇంటిలోంచి బయటికి పంపించేస్తారు. ఇక జరిగినదంతా కూడా కావ్య కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది. కావ్య ఒక్కసారిగా ఇక ఎమోషనల్ అయిపోతుంది. జరిగిన విషయాలన్నీ కూడా కావ్య ఒక్కొక్క విషయం బయట పెట్టాలనుకున్నా బయట పెట్టలేని పరిస్థితి. ఒకానొకప్పుడు ఇక మాయ విషయంలోకి చేసిన కుట్ర అంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అన్నిటికీ ఆ దేవుడే శిక్ష వేశాడని కావ్యకి అర్థమవుతుంది. ఇక మొత్తానికి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక ఇంటిలోంచి పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు.
ఇక కావ్య అయితే అందరికీ కూడా శిరసు వంచి నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాను అని చెప్పి ఇక రాజు వంక చూస్తూ ఉంటే ఇక రాజు ఒక్కసారిగా కళావతి నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిజానికి నువ్వు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నావు కానీ నేనే అర్థం చేసుకోలేదు, అనవసరంగా అహంకారంగా నిన్ను నిందించాను, నిందలు వేశాను, మా అమ్మ ప్రాణాల్ని కాపాడిన దానివి, అలాంటిది మా అమ్మని ఈ రకంగా కోమా వరకు వెళ్ళేలాగా చేశావని నీ మనసును నొచ్చుకునేలా చేశాను, ఎవరో బలవంతంతో నీతో కాపురం చేశానన్నాను, నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను, నువ్వు నన్ను ఏ శిక్షణ వెయ్యి కానీ ఇల్లు దాటి వెళ్ళనని మాట ఇవ్వు కళావతి అని చెప్పి కావ్యకి 2 చేతులు పట్టుకొని ఇక రాజు అడిగేసరికి కావ్య కరిగిపోతుంది. ఒక్కసారిగా ఏమండి అని చెప్పి దెబ్బకి హక్ చేసుకుంటుంది. ఇంట్లో అందరూ కూడా కావ్య రాజు కలిసిపోవడం చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక రుద్రాని రాహుల్ని పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోతుంటే రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఇక ఖచ్చితంగా మన అకౌంట్లో బోల్డంత డబ్బు ఉంది, ఆ డబ్బుతో ఎవరినో ఒకరిని కొనేసి బయటకు రావడం నిమిషంలో పని మమ్మీ, ఇక అపర్ణ అత్త బతికింది కాబట్టి పెద్ద కేసు కూడా కాదు, ఈ కేసుని వేరొకరి మీద నెట్టేయడానికి కూడా లేదు కాబట్టి నేను ఒక 6 నెలల పాటు జైల్లో ఉంటాను, కానీ ఆ రాజ్ ఫ్యాక్టరీని నాశనం పట్టించాలి, ఖచ్చితంగా కిందకి దిగజారిపోవాలి అని చెప్పి ఇక రాహుల్ జైలుకి వెళ్తాడు. రుద్రాణి బయటే ఉండి ఎప్పుడెప్పుడు దుగ్గిరాల కుటుంబంని నాశనం చేయాలా అని చెప్పి ఇక ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ సూపర్ ఇంట్రెస్ట్తో ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.